అవసరం అయితే మొత్తం తగలబెట్టేస్తా సార్, నిజంగా తగలబెట్టేశాడు అంతే. ఈ రేంజ్ ప్రోమో కట్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ టేకింగ్ ఏంటి, ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ ఏంటి, ఆ వేరియేషన్స్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ప్రతిదీ కూడా టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. 44 సెకండ్ల ప్రోమోనే ఈ రేంజ్ లో ఉందంటే రేపు రాబోయే ట్రైలర్ కట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో, దాని తర్వాత సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో, కింగ్డమ్ సినిమా జూలై 31వ తారీఖునైతే మన ముందుకైతే రాబోతుంది. దానికి సంబంధించిన రిలీజ్ ప్రోమోనే వీళ్ళైతే ఇందాక రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో నాకైతే విజయ్ దేవరకొండ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. యాక్చువల్ గా కింగ్డమ్ సినిమా నుండి ఫస్ట్ టీజర్ అయితే వచ్చింది కదా, దాంట్లో లుక్స్ అయితే నాకైతే అంత ఇదిగైతే నచ్చలేదన్నమాట. సినిమాలో ఆ డెప్ప కట్టింగ్ ఎలా ఉంటది, ఆ లుక్ అసలు ఎలా ఉంటది అనే డౌట్ అయితే నాకైతే ఉంది. కానీ ఈ ప్రోమోలో సేమ్ అదే లుక్ లో అలా గన్ను పట్టుకుని కాలుస్తున్నాడు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పీక్ పాయింట్ అనే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందా విజయ్ దేవరకొండ గారి గ్రాఫ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఆయన స్టేటస్ కూడా మారిపోద్ది అనమాట. టైర్ 1 హీరోస్ లోకి ఎంట్రీ ఇస్తాడా అనే రేంజ్ లో క్రేజ్ అయితే తప్పకుండా రాబోతుంది. జస్ట్ రావాల్సిందల్లా హిట్ టాక్ ఒకటే అనమాట. నాకైతే నిజంగా ఫస్ట్ టీజర్ అయితే అంత ఇదిగైతే అనిపించలేదు, కానీ ఈ ప్రోమో ఏదైతే ఉందో నాకైతే బాగా ఎక్కేసింది. నిజంగా చాలా అంటే చాలా వెయిటింగ్ ఈ సినిమా కోసం. నిజంగా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అంటే చాలా ప్రామిసింగ్ అయితే కనబడుతుంది. విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాలో 3 డిఫరెంట్ లుక్స్ లో అయితే మనకైతే కనబడబోతున్నాడు. ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్పాలి. ఇంకా ప్రోమోలో ఈ షాట్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడో పూర్వకాలంలో జరిగే కథ అన్నట్టుగా ఈ ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఏదో గట్టిగానే వీళ్ళైతే ప్లాన్ చేశారు. మరి జూలై 31st ని ఈ కింగ్డమ్ సినిమా మన ముందుకైతే రాబోతుంది. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.